ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు పార్టీ ఆదేశాల మేరకు రాకెట్ లాంచర్లు తయారు చేయడం, అసలు యాక్చువల్గా కొరియర్ వ్యవస్థను, పార్టీకి ఉన్న కొరియర్ వ్యవస్థను పక్కన పెట్టి సామాన్య ప్రజల చేత పని చేయించడం, సామాన్య ప్రజల చేత ట్రాన్స్పోర్ట్ చేయించడం అని ఒక పందాన్ని ఎంచుకున్నారు. అంటే ఎవరికి తెలియదు, పోలీసుకి తెలియకుండా మనం తీసుకెళ్ళొచ్చు అనేది. అంటే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఈ కార్యక్రమంలో ముగిసిన తర్వాత మీతో ఎవరెవరు పనిచేశారో, మీ దగ్గర పనిచేసిన 6 ఎంప్లాయీస్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసిన ఎస్ఆర్ఎంటీ, క్రాంతి, ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పోలీసుల కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తులను సీజ్ చేసినప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించిందండి. వాస్తవానికి నేను ఉద్యమం కోసము ప్రజల యొక్క సహాయంతో చేస్తున్నానని చెప్పి అనుకొని నేను వీళ్ళందరికీ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది అయితే తర్వాత నేను ఈ రాకెట్ లాంచర్స్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ అంతా చేసిన తర్వాత ఇవి సక్రమంగా పార్టీలోకి చేరి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉంటే వీళ్ళంతా సేఫ్గానే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇది అచ్చంపేటలో దొరికిపోయి, ట్రాన్స్పోర్ట్లో దొరికి ఎక్స్పోజ్ అయిపోయి ఎట్లయితే పబ్లిసిటీ అయిందో, దాని తర్వాత నాకు అప్పుడు కానీ నాకు దీని మీద మైండ్ చేంజ్, అంటే ఆలోచన అనేది రాలేదు. ఒక్కసారి అంటే అప్పుడు తేజ న్యూస్ అనేది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని. అప్పుడు న్యూస్ అంటే నాకు అదే, అక్కడ చెన్నైలో అదే అందుబాటులో ఉండేది. అందులో ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచర్లు అని చెప్పేసి పెద్దగా ఫ్లాష్ న్యూస్ వస్తుంది అన్నట్టు. నక్సల్కి సంబంధించిన భారీ డంపు కనిపెట్టిన పోలీసులు అని అట్లా ఇక రకరకాలుగా ఫ్లాష్ న్యూస్ చాలా ఇదిగా వస్తుంది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించారు, రే బాబు ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అంటే అంత సెన్సేషనల్ న్యూస్ అనేది అప్పుడు లేదు, అంత భారీ సెన్సేషనల్ అయిపోయింది అది. అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే, ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. ఎందుకంటే నాకు ఇన్వెస్టిగేషన్ మీద నాకు కొంచెం అంచనా ఉంది. ఒక్క దగ్గర బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడి నుంచి రివర్స్కి వెళ్ళిపోతారు. ఈరోజు కాకపోయినా ఒక 10 డేస్కో 1 వీక్, ఒక 15 డేస్కో డెఫినెట్లీ చెన్నైకి చేరుకుంటారు. చెన్నైలో మన లొకేట్ చేసేటువంటి సామర్థ్యం ఉందనేది నాకు తెలుసు. నాకు అంటే ఇంటెలిజెన్స్ మీద నాకు అంత భారీ అంచనా కూడా ఉందన్నట్టు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే అంత సిబ్బంది, వాళ్ళకి అంత నెట్వర్క్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే అప్పటి వరకు నేను చేసే పని మీద వాళ్ళకు దృష్టి లేకపోవచ్చు. కానీ ఒక్కసారి చేస్తున్నామని తెలిసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటే షేక్ అవుతుందనే విషయం నాకు అంచనా ఉంది. నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాననే విషయం కూడా నాకు తెలుసు. ఇమ్మీడియట్లీగా నేను ఆ న్యూస్ చూడంగానే, న్యూస్ ఛానల్లో కనుక అది రాకపోతే నేను ఎమర్పాటుగా ఉండేవాన్నేమో అక్కడ. కానీ ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో ఆ న్యూస్ స్ప్రెడ్ అయిందో, నేను ఒక్కసారిగా అక్కడి నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరము నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇదంతా తీసేసుకొని బైక్ మీద అక్కడి నుంచి ఎస్కేప్. ఎందుకంటే అక్కడి నుంచి మేము ఎందుకంటే అప్పటికి కూడా నాకు ఒక ఇది ఉంది, ఏంటంటే ఇప్పటికే వచ్చున్నారేమో ఇక్కడ. తెల్లారి న్యూస్ పేపర్ తీసుకుందామని అనుకున్నాను. వెంటనే నాకు వచ్చింది, ప్రతి న్యూస్ పేపర్ సెంటర్ దగ్గర అప్పటికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేసి నిఘా పెట్టి ఉంటే డెఫినెట్లీ అది కూడా డేంజర్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడి నుంచి ఏది కూడా తీసుకుపోదు, జనరల్ సింపుల్ పీపుల్ పోయినట్టు వెళ్ళాలని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను నా భార్య ఇద్దరం బైక్ ఉంటే బైక్ మీద ఆమెను తీసుకొని చెన్నై సిటీలో 4 అవర్స్ తిరిగినాం. 4 అవర్స్ అనేక గల్లీలు, అనేక స్ట్రీట్లు తిరిగిన తర్వాత మా వెనక ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత చెన్నై సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయాం అన్నట్టు. బయటికి వెళ్ళిపోయి ఒక వెల్లూరు అని ఒక టౌన్ అన్నట్టు, అక్కడ వెళ్ళేసి, అది సిటీకి వచ్చి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి వెళ్ళేసి మా బైకును రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి మేము ట్రైన్కు వెళ్ళకుండా అక్కడి నుంచి మేము మళ్ళీ బస్ ఎక్కి కర్ణాటకకు వచ్చేసాం. అట్లా కర్ణాటక వచ్చి ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్లో ఉన్నాం, లాడ్జ్లో. ఆ లాడ్జ్కి వచ్చేసి టీవీ పెట్టగానే అన్ని ఛానల్స్లలో మాదే వచ్చేస్తుంది న్యూస్. సెన్సేషన్ అయిపోయింది అన్నట్టు. కానీ మీ ఫొటోస్ లేవు కదా? ఫొటోస్ లేవు, కానీ మొత్తం న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చేస్తుంది. అరే ఇది ఇట్లా చాలా ఇండియాలోనే చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది, ఏం చేద్దాము
ఉన్నది మేమిద్దరమే. అప్పుడు మా మిస్సెస్కి ఏంటంటే ఇంత అవగాహన ఆమెకు లేదు. ఆమె కొంత షేక్ అయిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు చూద్దాం, మనమైతే సిద్ధపడి వచ్చినాం కదా, ఎందుకు మనం టెన్షన్ పడడం ఎందుకు, నార్మల్ పీపుల్గానే ఉందాము, ఏదైనా అయితే చూద్దాం. అప్పుడు మనమైతే ఇప్పుడు చెన్నై నుంచి అయితే బయటకు వచ్చాం కదా, ఇన్వెస్టిగేషన్ అయితే చెన్నై వరకు జరుగుతుంది. ఒకవేళ మన ఫొటోస్ ఏమైనా మన ఇంటి వరకు వస్తే మన ఫొటోస్ దొరుకుతాయి గ్యారంటీ. ఆ ఫొటోస్ దొరికినప్పుడు మనము ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. నా ఎక్స్పెక్టేషన్ లాగానే ఒక 2 డేస్లో పెన్సిల్తో వేసినటువంటి డ్రాయింగ్ ఒకటి టెలికాస్ట్ అవుతుంది అన్నట్టు, అన్ని న్యూస్ ఛానళ్ళలో రావడం జరిగింది. అంటే అప్పటికి నా పేరు కూడా ఏం పేరు వస్తుంది, అప్పటికి చెన్నైని అంతా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. అంటే మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా, ఇప్పుడు క్యూ బ్రాంచ్ వాళ్ళు, ఇక్కడ ఏపీ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత మహబూబ్ నగర్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ అన్నట్టు, అంటే శ్రీనివాసరెడ్డి గారి ఎస్పీ గారి వాళ్ళ స్పెషల్ టీం ఆయన కూడా పంపించారు. వీళ్ళందరూ ఏంటంటే చెన్నైని మొత్తము జల్లెడ పట్టేస్తున్నారు అన్నట్టు. కానీ టెక్మద్ అనే పేరు అచ్చంపేటలో ఒక సరెండర్ ఆయన అమ్మాయి చెప్పింది అన్నట్టు. అది అప్పుడు ఒకసారిగా టెక్మద్ అనే పేరు బయటికి రావడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇవి కూడా వీళ్ళకి ఇక్కడ తెలిసేది కాదు. అచ్చంపేటలో కూడా, అచ్చంపేటలో అసలు ఎట్లా ఇవి లొకేట్ అయినాయి అంటే, ఒక నారాయణ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్, ఈ సాంబశివుడు ఏం చేశాడంటే వాటిని ట్రాన్స్పోర్ట్లో ఒక మెటీరియల్ వచ్చింది, నువ్వు వెళ్ళి పికప్ చేసుకొని లోపలికి తీసుకురా అమరాబాద్కి అని చెప్పేసి ఆయన పంపించాడు. ఆ నారాయణ రెడ్డి అంటే ఆయనకు ధైర్యం చాలలేదు, ఏదో అన్నలు చెప్తున్నారు అంటే ఆయనకు ధైర్యం చాలలేదు, ఏదో మెటీరియల్ వస్తుంది అని చెప్పి. చాలాగా ఒక 1 నెల రోజులు ఆయన వెయిట్ చేశాడు. ఈ 1 నెల రోజులలో ట్రాన్స్పోర్ట్లోనే ఉండిపోయింది అది. ఈ ట్రాన్స్పోర్ట్ వాడు ఈ నారాయణ రెడ్డికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు, వచ్చి తీసుకుపో నీ పేరు మీద మెటీరియల్ వచ్చింది, అది ఏదో మెటీరియల్ వచ్చిందని. అయితే ఎందుకు ఆయనకి చేస్తున్నాడు అంటే, ఆయన ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాడు. కలిసి వచ్చి ఏంటిది మెటీరియల్ ఉందంటే ఇట్లా తీసుకెళ్ళాలంటే అది చాలా మినిమం ఒక టన్ను మెటీరియల్ ఉంటుంది, టన్నున్నర ఉంటుంది అన్నట్టు. ఆయన వచ్చి అంత మెటీరియల్ వచ్చింది, నేను ఎట్లా తీసుకుపోతానని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ దళాన్ని కలిసి అది మెటీరియల్ ఏదో చాలా ఉందన్న, నేను తీసుకురాలేను దాన్ని అంటే, లేదు నువ్వు ఎట్లయినా చేసి తీసుకురా, ఒక ట్రాక్టర్ తీసుకురా అని చెప్పేసి ఆయనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన మళ్ళీ వచ్చాడు అక్కడి దాకా. ఈలోపు ఏమైందంటే ఆ దళంలో ఉన్న ఒక అమ్మాయి సరెండర్ అయింది. ఆ అమ్మాయి సరెండర్ అయిపోయి దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఈ నారాయణ రెడ్డి 2 సార్లు దళం దగ్గరికి వచ్చిపోయిన విషయం కూడా చెప్పేస్తున్నారు. చెప్పడంతోనే ఈ నారాయణ రెడ్డి ఎందుకు దళం దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నారాయణ రెడ్డిని రాత్రి తీసుకొని వచ్చేసారు. వస్తే నారాయణ రెడ్డి నార్మల్ పీపుల్ కదా, ఆయనకి ఎందుకు ఉండదు సార్, ఏదో ట్రాన్స్పోర్ట్లో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పారు, నేను అది పికప్ చేసుకోవడానికి వెళ్ళాను, అది చూస్తాను మొత్తం ఇనుప రాడ్లు ఇనుప ముక్కలు ఇవన్నీ ఉన్నాయి, అంత మెటీరియల్ నేనే తీసుకుపోతానని చెప్పి నేను తీసుకుపోలేదు సార్ అన్నాడు. వెంటనే వాళ్ళు క్రాంతి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి అందులో ఉన్న మొత్తం 18 బ్యాగులు 20 బ్యాగులు అన్నట్టు మొత్తం టన్నున్నర మెటీరియల్ అంతా తీసుకొని అచ్చంపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చేసి ఒక రోజంతా కూడా దాన్ని వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు. అది ఓపెన్ చేశారు. ఆ అమ్మాయి సరెండర్ అయిన అమ్మాయి కూడా అక్కడే ఉంది. చూస్తే అన్ని విడివిడి స్పేర్ పార్ట్స్ అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు కాదు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఎస్ఐసి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏంది మావోయిస్టులకి ఏం పని పాట లేదైందని ఇనుప ముక్కలన్నీ తెచ్చుకున్నారు, ఎందుకు ఇవి దేనికి సంబంధించినవి కాదు, ఏం చేసుకుంటారు దీంతోనే అని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అన్నట్టు. సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ పిలిపించారు. అయితే మా దగ్గర ఒకసారి నేను రాకెట్ లాంచర్స్ నల్లమల్ల ఫారెస్ట్లో టెస్ట్ చేస్తున్నాను అన్నట్టు, దానికి ఫోర్స్ దాని అంటే డిస్టెన్స్ ఎంత ఉందో ఇవన్నీ టెస్ట్ చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఒక మిలిటెంట్ వచ్చాడు. ఆ అబ్బాయి టెస్ట్ చేసినప్పుడు చూశాడు అన్నట్టు. చూసినప్పుడు అక్కడ రాకెట్ ముందు భాగంలో ఉండేటువంటి కోన్ షేప్లో ఒకటి ఉంటుంది, అది చూశాడు. వాడు చూసేసి ఆ సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ, జిల్లాకు సంబంధించిన అందరినీ పిలిచారు. అరే మీ మావోయిస్టులకు ఏం పని లేదారా, ఇనుప ముక్కలను తెచ్చుకున్నారు, ఎందుకు పనికి వస్తారా ఇవి అని చెప్పేసి వాళ్ళని పిలిస్తే అన్ని మిలిటెంట్లు అందరూ చూసినాక లాస్ట్ వీడు చూశాడు. చూసేసి ఈ అబ్బాయి చూసి ఏనంటే, సార్ నేను టెక్మద్ టెస్ట్ చేసినప్పుడు చూసినా సార్, ఇది రాకెట్ లాంచర్కి సంబంధించింది సార్ అన్నాడు. ఎట్లా చూసినారో ఏంటంటే, సార్ ఇది ఇట్లా ఉంటుందని వాడు పేపర్ మీద గీసి చూపెట్టాడు. దాంట్లో ఇక ఆ పేపర్ను పట్టుకొని వాళ్ళు మొత్తం అన్ని స్పేర్ పార్ట్స్ అన్నిటినీ ఇక ఒక్కొక్కటి ఇది ఉందా అంటే ఇది ఉంది సార్, ఇది అన్నీ ఉన్నాయని చెప్పాడు వాడు. అరే ఇవి రాకెట్ లాంచర్ సంబంధించి అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని అసెంబ్లింగ్ చేయడం అనేది చేశారు. ఒక్కరోజు అంతా అది ఒకటి. అప్పుడు ఇక మొత్తం డిపార్ట్మెంట్ అంతా కదిలిపోయింది అన్నట్టు. ఏంది ఇంత పెద్ద
స్టాక్ తెప్పించారంటే ఇది చాలా భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకొని అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు అన్నట్టు. ఈ ఎఫర్ట్ ఏమైపోయిందంటే మొత్తం నేషనల్ వైడ్గా చాలా సెన్సేషనల్ అయిపోయి అక్కడి వరకు వచ్చేసింది. టెక్ మదన్ అనే పేరు ఆ అమ్మాయి, ఆ సరెండర్ అయిన అమ్మాయి పేరు భారతి అన్నట్టు. ఆ భారతి అనే అమ్మాయి ఇది టెక్ మదన్న చేశాడు ఈ పని, ఆయనకే తెలుసు ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అన్నట్టు. చెప్పడంతోనే అప్పుడు బాగా టెక్ మద్ అనే వర్డ్ అప్పుడు బాగా ఫేమస్ అయ్యడం అనేది జరిగింది. అప్పుడు ఎప్పుడైతే నా పేరు, నేను బెంగళూరులో ఉన్నప్పుడు టీవీలో నా పేరు టెక్ మధు, దీని వెనుక సూత్రధారి టెక్ మధు అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో న్యూస్లో కథం, అప్పుడు మేము ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఎక్కడే మ్యాంగ్లూరు వెళ్ళిపోయాం. మేము బెంగళూరు నుంచి మ్యాంగ్లూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. మళ్ళీ ఆ రోజు వరకు మా ఫొటోస్ అవన్నీ రాలేదు. ఈ క్రమంలో ఈ 4-5 డేస్ క్రమంలో చెన్నైని మొత్తం జల్లడబట్టించేసి మొత్తం అన్నీ వెతుకుతూ ఉన్నారు. ఇది చెన్నై నుంచి వచ్చిందని కనిపెట్టేశారు. ఇది అచ్చంపేటకి ఎక్కడి నుంచి వచ్చింది, విజయవాడకి ఎక్కడి నుంచి వచ్చింది, నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చింది, అంబత్తూరు నుంచి అంబత్తూరుకి వచ్చిందంటే అంబత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అక్కడ క్యూ బ్రాంచ్ వాళ్ళు దీన్ని బాగా ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్ళేసి ఇటువంటి స్పేర్ పార్ట్స్ ఏమైనా మీరు చేశారా అని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేయడం పెట్టింది. దాదాపు ఒక 200-300 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం దాన్ని జల్లడబట్టారు. అప్పుడు ఒక క్యాస్టింగ్ చేసిన అతను, ఆ ముందు కోన్ షేప్ ఏదైతే ఉందో అది క్యాస్టింగ్ చేసిన కంపెనీకి వెళ్ళారన్నట్టు. వెళ్ళినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇట్లా నేను ఏపీలో ఒక అతను నాకు ఇది ఆర్డర్ ఇచ్చాడు సార్, ఇస్తే నేను చేసి ఇచ్చాను అని చెప్పాడు. అక్కడి నుంచి ఆయన దగ్గర నాకు కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ దొరికినట్టు. అట్లా వాళ్ళు ఆయన తీసుకొని వెంటనే నా కంపెనీకి వచ్చారు. నా కంపెనీలో సిస్టమ్ మొత్తం ఇదంతా ఇది దొరికింది. నా కంపెనీలో సూపర్వైజరు వీళ్ళంతా వర్కర్స్ వీళ్ళందరినీ గ్రిప్లోకి తీసుకొని నాకు ఎంతమంది అయితే నాకు ఇచ్చేస్తారో నా దగ్గర, అంటే నేను లీగలైజ్గా చేస్తాను, ఏది కూడా ఇన్లీగల్ కాదు, అంతా లీగల్గా వాళ్ళకు పేమెంట్ చేసింది, తర్వాత వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది. ఒక బ్రాండెడ్ కంపెనీ ఎట్లయితే చేస్తుందో, అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఎట్లయితే చేస్తుందో ఆ మెథడ్లో చేశాం కాబట్టి అక్కడున్న పీపుల్కు ఇది అనైతికంగా చేస్తున్నాము, ఏదో తీవ్రవాద సంస్థకు మేము ఏదో చేస్తున్నామన్న ఆలోచన ఎట్టి క్వశ్చన్ వాళ్ళకి లేదన్నట్టు. అట్లా వాళ్ళందరూ కూడా నాకు లీగల్ వాళ్ళ పేమెంట్స్ కూడా త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చేవాడిని నేను. వాళ్ళకి పేమెంట్స్ నా కంపెనీ ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు త్రూ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లా ఎక్కడ చూసినా కూడా అసలు ఏదో నార్మల్గా చేసినట్టు ఉండదు అన్నట్టు, అంతా ఒక సిస్టమేటిక్గా చేసినట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా ఎవరికి కూడా ఎక్కడ కూడా అనుమానం రావడానికి ఆస్కారం లేదన్నట్టు. ఎవరైనా పేమెంట్కి వచ్చిందంటే ముందు ఓచర్ రాసిన తర్వాతనే పేమెంట్ ఇచ్చేవాళ్ళం అన్నట్టు. అవన్నీ చూసాను. అంత సిస్టమేటిక్ ఉన్నప్పుడు వాడు ఎందుకు ఆలోచిస్తాడు, ఎదటి వానికి ఆలోచనే రాదు. అట్లా చేసాము. అది చేసిన తర్వాత వీళ్ళందరినీ సీజ్ చేశారు. ఎక్కడ నేను మ్యాంగ్లూరులో ఉన్నప్పుడు చెన్నైలో 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది, అరే నా వల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారు, ఇది నేను ఏదో తప్పు చేసినట్టున్నాను, ఇంతమంది నేను ఇన్వాల్వ్ చేయాల్సింది కాదు, అసలు నేను ఒక్కనే తయారు చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి అప్పుడు నాకు వీళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక పార్టీ ఆశయము, పార్టీ అది కాదు, అసలు ఇంతమందిని నేను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళ కుటుంబాలకు నా వల్ల నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించి ఎట్లా అనే నిరంతరం దాని గురించి ఆలోచన వచ్చింది అన్నట్టు. అయితే ఆ 20-30 మందితోని కూడా నాకు చాలా అనుబంధం అన్నట్టు వాళ్ళతోనే, ఎందుకంటే వాళ్ళతో నేను పని చేయించాలి కాబట్టి అంత క్లోజ్ రిలేషన్ పెట్టుకున్నాను, సిస్టమేటిక్గా పెట్టుకున్నాను. అది కూడా నేనంటే చాలా నమ్మకం వాళ్ళకు, అట్లా చేసామన్నట్టు.